నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, పక్కనోడు నారాయణ స్కూల్కి పోతున్నాడు, ఇటు పక్కనోడు చైతన్యకు పోతున్నాడు, బస్సులో పోతున్నాడు. ఇవన్నీ మనసులోకి రానివ్వకండి మీరు ఎప్పుడు. నేను ఎక్కడ చదువుకుంటానో అక్కడే నేను బ్రహ్మాండంగా చదివి పైకి వస్తానని మీ మనసుల్లో ఆ భావాలు ఉండాలి. మన గురించి మనం గొప్పగా అనుకోవాలి. చాలా ఈజీ ఎంజాయ్ చేయడం, కానీ కష్టపడడం చాలా కష్టం. కాబట్టి ఎవరైతే కష్టాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఇప్పుడు కష్టానికి భయపడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలు పడతారు. చెవి ఎట్లుంటుందంటే అమ్మ కడుపులో ఉండే బిడ్డలాగా ఉంటుంది. చెవి ఎప్పుడైనా ఒకసారి చూసుకోండి, మీ సైన్స్లో వస్తుంది కదా, అమ్మ కడుపులో బిడ్డ ఎట్లుంటాయంటే మన చెవి ఆకారంలో ఉంటుంది. ఇదేంటది? తల. కాబట్టి దీనికి ప్రెషర్ ఇస్తే మన తల బ్రెయిన్ కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది అన్నది వాళ్ళ తీరు. కాబట్టి 21 గుంజీలు తీయండి, చూడండి మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వకుంటే నన్ను అడగండి. నేను ఇప్పటికీ ఈ వయసులో కూడా నేను రోజు 21 గుంజీలు తీస్తాను. ఇంకా మంచి పిల్లలుగా మీరు తయారవ్వాలి. మీరందరూ పోతుంటే నిజమైన ముత్యాలు వీళ్ళే రాణి ముత్యాలని మీ ఊర్లో అనుకోవాలి. మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని విద్యార్థి అనుకోవాలి. మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్కి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళాలి, చీఫ్ గెస్టులుగా వెళ్ళాలి. మీ లక్ష్యం జీవితంలో ఏమంటారంటే మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఎవరి భారత మాత? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మీతో మాట్లాడతాను. నేను స్పీచ్ ఇవ్వడానికి రాలే, ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను. భారత మాతకి జై అన్నాం మనం అంతా. సో భారత మాత అంటే ఎవరు? మీ ఆలోచనలో ఏముందో చెప్పండి, ఫ్రీగా మాట్లాడుకుందాం. నేల తల్లి, వెరీ గుడ్. ఇంకా భూమాత, దేశమాత. ఇట్లా పిల్లల్ని అడుగుతూ ఉంటాను నేను, అంటే వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయని తెలుసుకునేదానికి. కొంతమంది ఏమన్నారంటే నాకు భారతదేశంలో ఉన్న కొండలన్నీ కూడా భారత మాత అన్నారు. కొంతమంది భారతదేశంలో ప్రవహిస్తున్న నదులన్నీ కూడా భారత మాత అన్నారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో భారత మాత అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు అని నా ఉద్దేశం. అందువల్ల భారతదేశంలో ఉన్న మన ప్రతి ఒక్కరం కూడా భారత మాత యొక్క ప్రతీకలం. మనమంతా రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు మీ టీం అన్నారు, మీరు అమంగల్ స్కూల్ టీము, లేకుంటే ఇక్కడ ఉన్న టీము, మీరు ఎలాగైతే మీ స్కూల్కి మీరు ప్రతినిధిలో, భారత మాతకి మనం అందరం కూడా ప్రతినిధులు. అది మనకు తెలియాలి. సో భారత్ మాతకి జై అంటే ఏంటి? భారతదేశానికి ప్రతీకలుగా ఉన్న మనందరికీ మనమే జై జయకారాలు కొట్టుకుంటున్నాం. మరి ఎవరికి జై జయకారాలు కొడతారు? ఎటువంటి వాళ్ళకు జై జయకారాలు కొడతారు ప్రజలు? మంచి పనులు చేసేవాళ్ళు, భారత మాత యొక్క గౌరవాన్ని పెంచేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రజలు జై జయకారాలు కొడతారు. ఈ జై జయకారాలన్నీ ఎక్కడికి పోతాయి? ఎవరికి పోతాయి? భారత్ మాతకు పోతాయి. కాబట్టి మనం అందరం కూడా జై జయకారాలు కొట్టించుకునే స్థాయికి మనం అందరూ కూడా ఎదగాలన్నది మా సదా వెంకట యొక్క కోరిక. మిమ్మల్ని అందరినీ కూడా ఆ స్థాయికి తీసుకురావాలి. ఈరోజు మొన్న నీరజ్ చోప్రా అనే ఒక ఆయన జావలిన్ త్రో వేశాడు. 90 మీటర్ల కన్నా ఎక్కువ వేశాడు. ఇంతవరకు 90 మీటర్ల కన్నా తక్కువనే వేసేది. మొట్టమొదటిసారిగా 90 మీటర్లు దాటి వేశాడు ఆయన. ఆ రోజు ఏమనింది? భారతదేశం అంతా కూడా నీరజ్ చోప్రా, నీరజ్ చోప్రా, నీరజ్ చోప్రా అన్నారు. కాబట్టి నీరజ్ చోప్రాకి జై అంటే ఆ జై జయకారాలు ఎవరికి వెళ్ళాయి? భారత మాతకి వెళ్ళాయి. కాబట్టి నీరజ్ చోప్రా వల్ల భారత మాతకు జై జయకారాలు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలన్నింటినీ కూడా మనం బాంబింగ్ చేసి, ఆ తర్వాత అక్కడ ఉన్న ఎయిర్ బేస్ను కూడా వాటి మీద బాంబింగ్ చేసి వచ్చాం. కాబట్టి ఆ రోజుల్లో మనం ఏమన్నాం? ఈ రోజుల్లో అంతా ఏమంటున్నాం మనం? ఆర్మీకి జై, ఎయిర్ ఫోర్స్కి జై, నేవీకి జై. ఈ జై జయకారాలు ఎవరికి వెళ్తున్నాయి? భారత్ మాతకి వెళ్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఆ స్థాయికి చేరుకుంటే మనకు జై జయకారాలు వస్తే ఆ జై జయకారాలు భారత్ మాతకి వెళ్తాయి. కాబట్టి మనం అంతా జీవితంలో చేయాల్సింది ఏంటి?
మనము జై జైకారాలు కొట్టించుకునే స్థాయికి మనం ఎదగాలి. అది ప్రధానంగా ఉద్దేశం. వెళ్దాం, మనం అందరం జై జైకారాలు కొట్టించుకుందాం. మరి మీరు కూడా ఇక్కడ చెప్పారు 2K వాక్ చేశారు. ఎవరి కోసం చేశారు 2K వాక్? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం చేశారు. మరి మీరంతా కూడా జై కొట్టారుగా వాళ్ళకి. కాబట్టి మనం అందరం కూడా జై జైకారాలు కొట్టించుకునే స్థాయికి మనం ఎదగాలి అన్నది ప్రధానమైన కోరిక. కాబట్టి అందరూ ఆ స్థాయికి ఎదుగుదామా? మీరు కబడ్డీలో కావచ్చు, పెయింటింగ్లో కావచ్చు, వాలీబాల్లో కావచ్చు, మీ చదువుల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా క్రమశిక్షణలో కావచ్చు, వీటన్నిటిలో కూడా మీరు ఆ స్థాయికి ఎదగాలి అన్నది ప్రధానమైన కోరిక. అందుకని ఈ సాధనా కుటీరంలో మీకు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఇంతకుముందే సదా వెంకట్ గారు చెప్పారు, పిల్లలు వచ్చి పాటలు పాడేవాళ్ళని బాగా. ఆ తర్వాత క్రమక్రమంగా నేర్చుకుంటూ వాళ్ళు ఏమన్నారు, స్టేజ్ మీద బ్రహ్మాండంగా పాడడం మొదలుపెట్టారన్నారు. అందుకనే యోగి వేమన రాశారు, అనగననగ రాగ మతిసే ఇల్లుచునుండు. అంటే మొదట్లో ఎవరికి పాటలు రావు, క్రమక్రమంగా పాడుతూ 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 పోతుంటే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళందరూ కూడా సింగర్లుగా తయారయ్యారు. తర్వాత తినగ తినగ వేము తీయగా నుండు. వేపాకు ఎప్పుడైనా తిన్నారా? తిని చూడండి, ఎన్ని వేప చెట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈసారి ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరికీ రోజు వేపాకు తినేది కూడా పెట్టండి. అది రోజు తినుకుంటా తినుకుంటా పోతుంటే చేదుగా ఉన్నది ఏంగా మారుతుంది? తీయగా మారుతుంది. అదేవిధంగా సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. సాధనమున అంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే మనకి ఏం కావాలో అవన్నీ కూడా మనకు వస్తాయని యోగి వేమన చెప్పాడు మనందరికీ. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏ కుటీరంలో ఉన్నారు మీరు ఇప్పుడు? కాబట్టి సాధన కుటీరంలో సాధన చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా మీకు ఏం కావాలో అన్నీ కూడా మీకు సమకూరుతాయి. అవి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. ధ్యాన్ చంద్ గురించి విన్నారా మీరు? స్పోర్ట్స్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్. భారతదేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాడు అతను ఒలింపిక్స్లో. ఎట్లా ప్రాక్టీస్ చేసేవాడో తెలుసా మీకు? హాకీ స్టిక్, హాకీ బాల్ తీసుకొని రైల్వే పట్టాలు ఉంటాయి కదా, దాని మీద ప్రాక్టీస్ చేసి ఆ బాల్ కింద పడకుండా ఉదయం నుంచి లేచి ప్రాక్టీస్ చేసేవాడు. రైలు పట్టాల మీద హాకీ బాల్ను బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టం. కానీ కిలోమీటర్లను ఆ బాల్ అట్లే ఆ రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి భారతదేశ హాకీ జట్టుకు కెప్టెన్గా మారాడు. భారతదేశానికి సుమారుగా 5-6 సార్లు మనకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు ధ్యాన్ చంద్. అతని పుట్టిన రోజున భారతదేశం మనం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం మనం. కాబట్టి దేశం ఏమనింది? ధ్యాన్ చంద్కి జై అంటే అది ఎవరికి వెళ్ళాయి జై జైకారాలు? భారత్ మాతకి. కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలోన. మీరు ప్రాక్టీస్ చేసి ఇటు చూడండి, అక్కడ ఎవరు లేచారు, సార్ లేచారు, ఇంకోసారి లేచాడు. మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. ఈ మధ్య పిల్లల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు కాన్సన్ట్రేషన్ ఉండడం. ఇటు కూర్చుంటాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, కింద చూస్తాడు. ముఖ్యంగా మనకు కావాల్సినది ఫోకస్. ఇప్పుడు చూడు, ఈయన కెమెరా ఫోకస్ పెట్టిపోయాడా నా మీద? అది అట్లే ఉంటుంది ఫోకస్. కాబట్టి మీ ఫోకస్ కూడా అట్లే ఉండాలి. ఎప్పుడైతే మనం ఫోకస్లో ఉంటామో అనేక విషయాలు నేర్చుకుంటాం. మిల్కా సింగ్ గురించి తెలుసా? మిల్కా సింగ్ మిల్కా భాగ్ అని ఒక సినిమా ఉంది. అది ఒకసారి ఇంటికి పోయిన తర్వాత చూడండి. ఈ పుష్పాలు ఇట్లాంటివి చూడకండి. అంత రౌడీలు, గుండాలు, వీటిని తల్లిదండ్రులకు కూడా ఇదే చెప్తున్నా. మీ పిల్లలకు మిల్కా చూపించండి సినిమా. మిల్కా సింగ్ ఎలా ఒక గొప్ప స్ప్రింటర్గా మారారని అందులో చూపిస్తారు బ్రహ్మాండంగా. MS ధోని సినిమా చూపించండి పిల్లలకు. ధోని ఎలాగా క్రికెట్లో స్టార్గా మారి భారతదేశానికి కెప్టెన్ చేసి 83 వరల్డ్ కప్ తర్వాత 2011లో భారతదేశానికి మళ్ళా వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. T20లో ప్రపంచ వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. ఒక రోజులో కాలే అది. అతను కూడా సాధనా కుటీర్లో కూర్చున్నాడు, సాధన చేశాడు. పొద్దున్నే లేచేవాడు, క్రికెట్ నేర్చుకునేవాడు, వికెట్ కీపింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత భారతదేశానికి కెప్టెన్గా మారాడు. మీలాగే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. నేను కూడా మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రభుత్వ పాఠశాలలో వచ్చేంత జ్ఞానం ఇంకా వేరే స్కూల్లో రాదని నేను ఎప్పుడూ చెప్తుంటాను.
ఎందుకంటే మనం ఆటలు కూడా ఆడతాం, పాటలు పాడతాం, చదువుకుంటాం, అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనసులోకి రానివ్వకండి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, పక్కనోడు నారాయణ స్కూల్కి పోతున్నాడు, ఇటు పక్కనోడు చైతన్యకు పోతున్నాడు, బస్సులో పోతున్నాడు, ఇవన్నీ మనసులోకి రానివ్వకండి మీరు ఎప్పుడు. నేను ఎక్కడ చదువుకుంటానో అక్కడే నేను బ్రహ్మాండంగా చదివి పైకి వస్తానని మీ మనసుల్లో ఆ భావాలు ఉండాలి. మన గురించి మనం గొప్పగా అనుకోవాలి. మన గురించి మనం ఎప్పుడైతే గొప్పగా అనుకుంటామో మనం బ్రహ్మాండంగా పైకి వెళ్తాం. ఇప్పుడు మీరు వాలీబాల్ ఉన్నది, మీకు సుధాకర్ రెడ్డి సార్ నేర్పించారు. ఆయన నేషనల్ లెవెల్లో వాలీబాల్ ప్లేయర్. ఆయన కూడా సుధాకర్ రెడ్డి సార్కి జై అని అన్నారు, ఎందుకంటే ఆ విధంగా ఆడేవాళ్ళు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా అనుకోకండి గవర్నమెంట్ స్కూల్లో పిల్లోడిని, ఆ నారాయణలో బుర్ర ఎక్కువ ఉంటుంది, చైతన్యలో బుర్ర ఎక్కువ ఉంటుంది అని అనుకోకండి. ఐన్స్టీన్ తెలుసా మీకు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్, పెద్ద సైంటిస్ట్. ఆయన సైంటిస్ట్లో ఆయన పెద్ద సైంటిస్ట్ అయిన తర్వాత ఆయన చనిపోయాడు. ఒకరోజు చనిపోతే ఏం చేశారో తెలుసా? ప్రపంచ దేశాలన్నీ అడిగారు, మాకు ఐన్స్టీన్ బ్రెయిన్ ముక్క కావాలి, మేము దాని మీద టెస్టులు చేయాలి. అందుకని ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ని 56 ముక్కలు చేసి 56 దేశాలు అడిగారు, అందరికీ ఒక్కొక్క ముక్క ఇచ్చారు, మీరు పోయి ఎక్స్పెరిమెంట్లు చేయండి అని. 56 దేశాలు ఎక్స్పెరిమెంట్ చేసి ఏం తేల్చారో తెలుసా? ఐన్స్టీన్ బ్రెయిన్, లక్ష్మీనారాయణ బ్రెయిన్, సదా వెంకట్ సార్ బ్రెయిన్, శ్రీనివాస్ సార్ బ్రెయిన్, సుధాకర్ సార్ బ్రెయిన్, మనందరి బ్రెయిన్ ఒకటే అని తేల్చారు. ఆ బ్రెయిన్లో ఏం తేడా లేదు, కానీ ఆ బ్రెయిన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాడన్న దాని మీద అతను సైంటిస్ట్గా మారాడు. కాబట్టి మీ అందరి బ్రెయిన్ కూడా ఐన్స్టీన్ బ్రెయిన్ అంత బ్రెయిన్. కానీ ఈ బ్రెయిన్ ఎందుకు వాడుతున్నామని ఆలోచించండి. ఈ బ్రెయిన్ను మీరు దేనికోసం ఉపయోగిస్తే అది మిమ్మల్ని గొప్పగా తయారు చేస్తుంది. కాబట్టి ఎప్పుడు మనసులో ఇది రానియకండి, మనము బ్రెయిన్ ఐన్స్టీన్ బ్రెయిన్ ఒకటే. కాబట్టి నేను చక్కగా చదువుకుంటాను, చక్కగా నేను టైం వేస్ట్ చేయను, మంచిగా గేమ్స్ ఆడుకుంటాను, అమ్మా నాన్నల్ని గౌరవిస్తాను, గురువుల్ని గౌరవిస్తాను. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే మీరు కూడా బ్రహ్మాండమైన వ్యక్తులుగా ఎదుగుతారు. అదే చెప్పడానికి ఈరోజు నేను వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు, గొప్పవాళ్ళతో పోల్చుకోండి మనల్ని ఎప్పుడు కూడా. ఆ విధంగా మీరు కనుక ముందుకెళ్తే బ్రహ్మాండంగా. ఈరోజు పిల్లలు ఎంత చక్కగా మాట్లాడారు, అందరూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడడం అంటే చాలా కష్టమైన పని, కానీ మీరందరూ కూడా ఎంత చక్కగా మాట్లాడారు ఈరోజు, చాలా ముచ్చటేసింది మాకు అది. కాబట్టి స్టేజ్ మీద మాట్లాడడం భయం అని చాలామంది అనుకుంటారు, కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే అంతా సులభం. ఇంకో పిల్లడు పెయింటర్, ఏం పేరు అన్నారు మీరు? నందకిషోర్. ఆ పెయింటర్ గురించి నాకు సదా సార్ చెప్తున్నాను. నాకు ఈ మొత్తం బొమ్మ వేసినా ఉంటాయి కదా నువ్వు, ఈ సాధన కుటీరము, తర్వాత మన ఈ ఫౌండేషన్ ఆశ్రమం, దీని అంతా కూడా చూడు ఇలాంటి వాళ్ళు. కాబట్టి రవివర్మ అనే ఒక ఉన్నాడు పెయింటర్ బ్రహ్మాండంగా. మన ఫీల్డ్లో ఎవరు గొప్పగా ఉన్నారో వాళ్ళ గురించి చదవడం మొదలుపెట్టాలి. రవివర్మ పెయింట్స్ చూడు, ఎట్లేసాడో చూడు, దాన్ని నువ్వు కాపీ చేయడం మొదలుపెట్టు. ఎందుకంటే ఎప్పుడు మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళని మనము ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. కాబట్టి రవివర్మ బొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకుంటా ఉంటాం. కాబట్టి మీరు కూడా కబడ్డీలో ఐపీఎల్ కబడ్డీ చూస్తారా? మీరంతా కబడ్డీ వాళ్ళు ఐపీఎల్ కబడ్డీ చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి. అందులో మ్యాక్సిమం ఎక్కడి నుంచి తెలుసా? ప్లేయర్స్ వాళ్ళందరూ హర్యానా నుంచి ఉంటారు మ్యాక్సిమం. పేరుకు తెలుగు టైటాన్స్ అని ఉంటుంది, కానీ ఆడేవాళ్ళంతా హర్యానా వాళ్ళు. ఇంకా ఏదైనా ముంబా టీం కూడా ఉంటుంది, న్యూ ముంబా, వాళ్ళందరూ కూడా హర్యానా ప్లేయర్స్. పేర్లు మటుకు రాసుకున్నారట, ఎందుకంటే అక్కడ హర్యానాలో ఈ కబడ్డీకి అంతమందికి ప్రాక్టీస్ ఇస్తారు. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు టైటన్స్లో ఎవరు ఉండబోతున్నారు? తెలంగాణ టైటన్స్లో ఎవరు ఉండబోతున్నారు? మీరు ఉండబోతున్నారు. అది మీరు తెలుసుకోవాల్సింది. మీరు ఉండాలి ఆడ. అప్పుడు మేమంతా కూర్చొని టీవీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాం, అరే ఆ పిల్లోడు సాధన కుటూరులో ఉండే వాడు ఆడుతున్నాడు ఈరోజు,
సదా సార్ వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులో ఉండే ఆ పిల్లోడు ఆడుతున్నాడని మేమంతా బ్రహ్మాండంగా అందరికీ చెప్పుకుంటాం నలుగురు. కాబట్టి ఏ గేమ్లో ఉన్నామో ఆ గేమ్లో టాప్లో పోవాలి మీరందరూ. పోతారా? వాలీబాల్ కూడా అట్లే, మీరు పెయింటర్స్ కూడా ఆ విధంగా తయారవ్వాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటే నిర్ణయించుకోండి, మేము సమయం వేస్ట్ చేయడము, మేము మా దగ్గర 24 గంటల టైం ఉంది, దాన్ని సక్రమంగా వినియోగించుకుంటాం. ఎందుకంటే ఎంజాయ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది, చాలా ఈజీ ఎంజాయ్ చేయడం, కానీ కష్టపడడం చాలా కష్టం. కాబట్టి ఎవరైతే కష్టాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఇప్పుడు కష్టానికి భయపడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలు పడతారు. దానికోసం చిన్న కథ చెప్తారు. ఒక ఊర్లో ఒక గుడి కట్టారట. గుడి, ఇటు చూడండి అందరు, ఫోకస్ చెప్పే, కెమెరా ఫోకస్, మీ ఫోకస్ ఇటు ఉండాలి. పక్కన బాంబు పడినా కూడా ఇటే చూడాలి. అది ప్లేయర్కి కావాల్సిన లక్షణం. ఒక ఊర్లో గుడి కట్టారు. ఆ గుడి లోపల విగ్రహం ప్రతిష్ఠించాలి. దానికని ఒక బ్రహ్మాండమైన శిల్పిని పట్టుకొచ్చాడు. ఆయన సుత్తి ఉలి తీసుకొని వచ్చాడు. వచ్చి 2 రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ 2 రాళ్లలో ఏదో ఒకదాన్ని దేవుడిగా మార్చాలి. పోయి మొదటి రాయిని అడిగాడు, నేను నిన్ను దేవుడిగా మారుస్తాను, నువ్వు రెడీనా అంటే, అప్పుడు ఆ రాయి అడిగింది, మీరు ఏం చేస్తారు అంటే, నేను నా సుత్తి తీసుకుంటా, ఉలి తీసుకొని నిన్ను కొడతా అంటే, నొప్పి అవుతుందా నాకు అన్నాడు. బ్రహ్మాండంగా నొప్పి అవుతుంది అన్నాడు. అదే నాకు వద్దన్నది. రెండవ రాయి దగ్గరికి పోయాడు. ఇలా చేస్తానంటే, మీరు ఏమైనా చేయండి, నన్ను రాయి నుంచి దేవుడిగా మార్చండి అన్నది. సో రెండో రాయికి బ్రహ్మాండంగా దేవుడిగా తయారు చేస్తే వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ గుడిలో పెట్టారు. గుడిలో పెడతానే రోజు పూజలు, ప్రసాదాలు అన్నీ అందుతున్నాయి ఈ రాయికి. ఈ భక్తులందరూ ఏం చేశారంటే కొబ్బరికాయలు తెచ్చారు. ఇందాక కొట్టాం కదా, అట్లా కొబ్బరికాయలు తీసుకొచ్చారు గుడికి. ఎక్కడో చోట కొట్టాలి దీన్ని. కొట్టడానికి ఏముంది అక్కడ? మొదటి రాయి ఉంది కదా మంది. ఆ రాయి, నేను ఇప్పుడు నాకొద్దు, నన్ను దేవుడిగా మార్చొద్దు అన్నది. ఆ రాయి ఉన్నది, దాని మీద కొట్టడం మొదలుపెట్టారు. ఇక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. ఇందులో కథలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదట్లో ఈ రాయి ఏమన్నది, నాకు కష్టం వద్దన్నది. కానీ జీవితాంతం ఏమవుతున్నది, అది కష్టం. అంటే రోజు కొబ్బరికాయలు కొట్టించుకుంటానే ఉంది. ఈ రాయి ఏమన్నది, నాకు ఇప్పుడు అయితే కష్టం పర్వాలా అని దేవుడిగా మారింది. కాబట్టి మీరు కూడా అదే పొజిషన్లో మొదటి రాయిగా మారుతారా, రెండో రాయిగా మారుతారా, మీరు నిర్ణయించుకోండి. కాబట్టి ఇప్పుడు గనక మనం కష్టపడగలిగితే మన జీవితం ఎట్లుంటుంది? హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మాకొద్దు కష్టం అనుకుంటే జీవితాంతం కూడా కష్టపడాలి. కాబట్టి ఈ సాధనా కుటీరంలో మీకు నేర్పించింది అదే. ఉదయం 5 గంటలకు లేచి 5:15కి లేపిస్తున్నారు మేము, అంతేనా? ఇంట్లో ఒకడు అన్నాడు, నేను 6కు లేస్తూ ఉంటాను. నేను, నువ్వే కదా, ఎవరు చెప్పారా 6 గంటలకు లేస్తుంటానని? నందకిషోర్ 6 గంటలకు లేస్తాం. కానీ ఇప్పుడు ఎంతకి లేస్తున్నాడు? 5:15, 5 o'clock లేస్తున్నాడు. మళ్ళీ క్యాంప్ అయ్యి ఇంటికి పోతానే మళ్ళీ 6 గంటలకు లేకూడదు, 5:15కే లేయాలి. ఎందుకంటే ఏదైనా పని 21 రోజులు చేస్తే అది హ్యాబిట్గా మారిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇంటికి పోగానే పొద్దున్నే 5 గంటలకు మెలకు వస్తుంది, మనం లేయాలి. సదా సార్ లేడ్లే అని పడుకోకూడదు. లేచేసి మీ పనులు మీరు చేయాలి. కాబట్టి మంచి అలవాట్లు ఏవైతే నేర్చుకున్నామో వాటిని ముందు తీసుకుపోండి. ఇక్కడ చాలా చెడు అలవాట్లు మీరు మా పక్కకు తీసేసి ఉంటారు. అందరూ కలిసి ఉన్నారు ఇక్కడ, ఇది చాలా ముఖ్యం. అన్నారు కదా, అందరూ కలిసి స్నానాలు చేస్తుంటేమి, అందరూ కలిసి భోజనం చేస్తున్నాము, ఇది కూడా చాలా ముఖ్యం మనిషికి. అందరితో కలిసి ఎట్లుండాలి అన్నది కూడా మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ నేర్చుకున్న మంచి విషయాలన్నీ కూడా మీరు ఇట్లాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మళ్ళీ వస్తారు, వచ్చే సంవత్సరం కూడా వస్తారు కదా, వీళ్ళు జూలైలో మళ్ళీ వస్తారు. కాబట్టి ఎట్లా ఉన్నారో ఇంకా మంచిగా తయారై మీరు రావాలి. అది చాలా ముఖ్యమైన విషయం. మనిషి శుభ్రంగా ఉండండి, ఎప్పుడు కూడా క్లీన్గా, నీట్గా ఉండండి. మనం పెద్ద ధనవంతుల కుటుంబంలో కాకపోవచ్చు, కానీ ఉన్న 2-3 డ్రెస్సులే నీట్గా మనం వేసుకోవడం, మంచి హెయిర్ కట్ పెట్టుకోవడం. ఈ మధ్య కటింగ్లు 2-3 చూస్తున్నాను. నీట్గా హెయిర్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనిషి నీట్గా హెయిర్ కట్ చేసుకుంటే బాగుంటాడు మనిషి చూసేదానికి. మా ఊర్లో 2 పిచ్చుకలు పోయాయి, మాయమైపోయినాయి. మా ఇంటి పక్కన ఒక అతను పిచ్చుకలు పెంచుతాడు. ఆ 2 పిచ్చుకలు పోయాయంట. మేమంతా తిరిగాము ఎక్కడైనా దొరుకుతాయని. మా దీంట్లోనే ఓ పిల్లోడు ఇంత పిచ్చగూడు గల వాడు పెంచుకున్నాడు, వాడు జుట్టు, అందులో దూరుకున్నాయి, పోయా 2. వాడికి తెలియలే.
కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నీట్గా ఉండండి మనుషులు ఎప్పుడు కూడా. మంచి హెయిర్ కట్ చేసుకోండి, మంచి యాక్టివ్గా ఉండండి. రాత్రి త్వరగా పడుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని గంటలకు పడుకుంటారు మీరు? 9:30. కరెక్ట్. 9:30 పడుకొని 5కి లేయాలి. ఇప్పుడు ఇంటికి పోగానే ఏముంటాయి మీ దగ్గర? ఇవి ఉంటాయి, సాధనం ఉంటుంది ఒకటి. ఏంది ఇది? ఈ ఫోన్ చూసుకుంటూ ఉంటారు జనాలు. రాత్రి 12 గంటలకి 1 గంటలకి ఇదే చూస్తూ ఉంటారు. దానివల్ల అందరి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అందుకని మొన్న ఎవరో పంపించారు నాకు, బోరు బావిలో ఎవడైనా పిల్లోడు పడితే వాడిని తీయడం ఈజీ అట, కానీ మొబైల్ బావిలో పడితే వాడిని పీకడం కష్టం అట బయటికి. కాబట్టి మీ ఇంట్లో అందరిలో బావులు ఉన్నాయి. ఏం బావి అది? ఫోన్ బావి. ఆ బావిలో పడిపోతే మిమ్మల్ని ఎవరిని లాగలేరు బయటికి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి దాని నుంచి. బావి నుంచి కేవలం మంచినీళ్ళు తీసుకోవాలంతే. బావిలో మునగకూడదు. మనం మునిగితే దాంట్లో మాయమైపోతాం మనం. కాబట్టి ఏ మంచి విషయాలు ఉంటే మంచి విషయాలు తీసుకోండి, చెడు విషయాలు అవసరం లేదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. 9:30కు పడుకోండి, ఉదయం 5 గంటలకు లేవండి, హాయిగా చదువుకోండి. రోజు స్కూల్కి వెళ్ళి స్కూల్లో కూడా డిసిప్లిన్గా ఉండాలి పిల్లలు. ఇప్పుడు స్కూల్ ఎప్పుడు 12 రీఓపెన్ అయ్యేది? 12th కదా. 12th పోగానే మీ పిల్లలు అదే వీళ్ళెవరో ఏదో మార్పు వచ్చిందిరా వీళ్ళు అని అనిపించాలి మీ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళా పోయి మీరు మామూలుగా ఉండకూడదు. ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అదన్నీ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. అది అట్లే మీరు చేస్తే అప్పుడు ఏమైందంటే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా వచ్చే క్యాంపుకు మేము కూడా వస్తామని వాళ్ళందరూ రావాలి. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, తీసుకోవడానికి సదా వెంకట గారు రెడీగా ఉన్నారు, మీరు రావాలంతే. కాబట్టి ఇప్పుడు మీరెవరు? జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ యొక్క ఆణిముత్యాలు మీరందరూ. కాబట్టి ఈ ముత్యం అట్లాగే ఉండాలంటే మీరు అట్లా మంచిగా ఉండాలి. మళ్ళా పోయి మిగతా వాళ్ళలాగా చేస్తే కుదరదు. అర్థమవుతున్నదా? కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచిగా ప్రవర్తన ఉండాలి. మీ సార్లు కనపడినప్పుడు వెంటనే నమస్తే సార్ అన్నారు. సార్లకు కూడా డిఫరెన్స్ తెలియాలి, వీళ్ళకి ఏమో అయిందిరా ఈ సమ్మర్ వెకేషన్లో, ఏదో మంచి మార్పు వచ్చింది వీళ్ళలో అని మీ సార్లు కూడా అనుకోవాలి. మంచి పిల్లోళ్ళుగా మీరందరూ కూడా ప్రైజులు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటారా? మరి మీ బ్రెయిన్ బాగా పనిచేయడానికి ఒక 4 విషయాలు చెప్తాను నేను. సాధనా కుటీరంలో కొన్ని 4-3 విషయాలు చెప్తాను మీకు. మీ బ్రెయిన్ కెపాసిటీ ఎట్లా పెంచుకోవాలా అని. ఎవరైనా రండి, ఒకరిక్కడికి రండి నా దగ్గర. ఎట్రారా? సౌత్ కొరియా అని ఒక దేశం ఉన్నది, తెలుసా మీ అందరికీ? సౌత్ కొరియా వాళ్ళు చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. హుండాయ్ కార్లు విన్నారా? హుండాయ్ హెచ్ అని ఉంటుంది. కియా కార్లు విన్నారా? శాంసంగ్ విన్నారా? కంపెనీ మీ మొబైల్ ఇవే వస్తాయి. శాంసంగ్ అంటే మీరు బావిలో పడతా ఉన్నారు. శాంసంగ్ అనగానే తల ఊపుతున్నారు. టీవీలు కూడా ఉన్నాయి శాంసంగ్. తర్వాత వచ్చేసి ఎల్జీ అని ఒక కంపెనీ ఉంది, అవునా? ఈ 4 కంపెనీలు ఏ దేశంలో ఉన్నాయి? సౌత్ కొరియా. సౌత్ కొరియా వాళ్ళు తయారు చేస్తారు వీళ్ళందరూ. నేను అందుకని ఈ సౌత్ కొరియా గురించి చదివా. ఇంత జ్ఞానం వీళ్ళకి ఎట్లొస్తున్నది అని చెబితే అక్కడ కూడా ఒక సాధనా కుటీర్ ఉన్నదట. ఆ సాధనా కుటీర్లో పిల్లలకి ఒక విషయం నేర్పిస్తారట. ఆ రోజు పిల్లలు ఏం చేస్తారంటే 21 గుంజీలు తీస్తారట. సౌత్ కొరియా దేశంలో 21 గుంజీలు తీస్తారు. వినాయక చవితి అప్పుడు ఎన్ని గుంజీలు తీస్తాం మనం? 3 గుంజీలు. ఎన్నిరా? 11 తీస్తాడు. కానీ సౌత్ కొరియాలో ఎన్ని తీస్తారు పిల్లలు? 21, 21. అది కూడా ఒక పద్ధతి ఉన్నది. ఎట్లా పద్ధతి అంటే ఇప్పుడు చూపిస్తాడు మనోడు యశ్వంత. చేయి తీసుకో, ఎడం చేయి తీసుకో, కుడి చేయి పట్టుకో. కుడి చేయి తీసుకొని ఇట్లా ఈ పొజిషన్లో ఉండాలి. కుడి చేయి పైకి రావాలా, ఎడం చేయి కింద రావాలి. అందరు పట్టండి. కుడి చేయి పైన, ఎడం చేయి కింద. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉల్టారు అనేది. కుడి పైన ఉండాలి, ఎడం కింద ఉండాలి. కరెక్ట్. అట్లా. ఇప్పుడు 21 గుంజీలు తీయాలి. చల్ చల్ కొట్ట. సో ఇట్లా 21 గుంజీలు ఆడ తీస్తారు సౌత్ కొరియాలో. ప్రతిరోజు స్కూల్లో ఇదే ఫస్ట్ ఎక్సర్సైజ్ వాడు చేసేది. దానివల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. దానికి కారణం ఏందో తెలుసా మీకు? దీని వెనకాల సైన్స్ కూడా ఉన్నది. నేను ఊరికే చెప్పట్లా, దీని వెనకాల సైన్స్ ఉన్నది. సైన్స్ ఏంటంటే, చెవి చూడండి మీరు, ఒకరి చెవి ఒకరు చూసుకోండి పక్క పక్కన.
చెవి ఎట్లుంటుందంటే అమ్మ కడుపులో ఉండే బిడ్డలాగా ఉంటుంది చెవి. ఎప్పుడైనా ఒకసారి చూసుకోండి మీరు, మీ సైన్స్లో వస్తుంది కదా, అమ్మ కడుపులో బిడ్డ ఎట్లుంటాయంటే మన చెవి ఆకారంలో ఉంటుంది. ఇదేంటది? తల. కాబట్టి దీనికి ప్రెషర్ ఇస్తే మన తల బ్రెయిన్ కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది అన్నది వాళ్ళ థియరీ. కాబట్టి 21 గుంజీలు తీయండి, చూడండి మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వకుంటే నన్ను అడగండి. నేను ఇప్పటికీ ఈ వయసులో కూడా నేను రోజు 21 గుంజీలు తీస్తాను. 21 గుంజీలు నేను తీస్తాను, ఎందుకంటే బ్రెయిన్ పనిచేయాలి. బ్రెయిన్ పనిచేసి ఇది ఒకటి నెంబర్ 1. సవాష్, కూర్చో. రెండవది మీరు చేయాల్సింది 100 నుంచి 1కు కౌంట్ చేయాలి. వాళ్ళు స్కూల్లో ఏం నేర్పిస్తారు మీకు? 1 to 100 నేర్పిస్తారు. అది అలవాటు అయిపోయింది మనకి. కానీ ఏం చేయాలి మనము? 100 to 1 కౌంట్ చేయండి. ఎవరు కౌంట్ చేస్తారు? 100 to 1 ఎవరు కౌంట్ చేస్తారా? నాతో పాటు చేస్తారా? చాలా మొదలు పెట్టండి. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 77, 76, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50 అట్లా 1 వరకు చేయాలి. నేను రోజు కౌంట్ చేస్తాను, అందుకని ఇంత స్పీడ్గా చెప్తున్నాను నేను. దానివల్ల ఏమవుతుందంటే మీ రైట్ బ్రెయిన్ అన్నది యాక్టివేట్ అవుతుంది. రైట్ బ్రెయిన్ చేయండి. ఈ 2 విషయాలు చేయండి. ఇంకోటి ఏం చేయాలంటే మీరు సుడోకు అని ఒకటి వస్తుంది, తెలుసా? పేపర్లో చూడండి మీరు, రోజు వస్తుంది సుడోకు. 1 నుంచి 9 వరకు ఒక స్క్వేర్ వస్తుంది, అందులో కొన్ని నెంబర్లు తీసేసి ఉంటాడు వాడు, అది రాయాల మనం. అదొకటి చేయండి రోజు. ఓకే, 21 గుంజీలు, 100 నుంచి 1, సుడోకు 1. తర్వాత పేపర్లో ఫైండ్ ది డిఫరెన్సెస్ అని వస్తుంటుంది. 2 బొమ్మలు వేస్తాడు, వేసి ఒక దాంట్లో తోక పెట్టాడు, ఇంకో దాంట్లో టోపీ పెట్టాడు. అవి మనం గమనించాలి. ఈ 4 చేయండి. తర్వాత జెడ్ నుంచి ఏ వరకు చెప్పండి. ఏ నుంచి జెడ్ వరకు చెప్పడం కాదు, ఎక్కడి నుంచి చెప్పాలా? జెడ్ నుంచి ఏ వరకు చెప్పండి. మీరు నెక్స్ట్ క్యాంప్కి రండి, అప్పుడు ప్రాక్టీస్ చేసి రండి. సదా వెంకట సారే ఆశ్చర్యపడిపోదు, ఈ పిల్లలు ఏం సార్ ఎట్ట తయారైనా. ఈ 5 పనులు చేయాలి. రెడీయా? 21 గుంజీలు, 100 to 1, సుడోకు, తేడాలు గమనించండి, జెడ్ నుంచి ఏ. ఈరోజు ఇంటికి పోయిన తర్వాత రాసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత చూడండి మీరు ఎట్లా ప్రోగ్రెస్ అవుతారో, అప్పుడు మేము చూస్తాం. రెడీయా మరి? వెరీ గుడ్. ఈరోజు మీరు ఇక్కడ వచ్చినందుకు, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నది నాకు. ఎందుకంటే పిల్లలు డిసిప్లిన్డ్గా బాగుంటే చాలా నచ్చుతుంది నాకు. కాబట్టి ఈరోజు మంచి విద్యార్థులను చూసే ఒక అవకాశాన్ని మిత్రుడు సదా వెంకట్ నాకు ఇచ్చారు. ఇంకా మంచి పిల్లలుగా మీరు తయారవ్వాలి. మీరందరూ పోతుంటే నిజమైన ముత్యాలు, వీళ్ళే రాణి ముత్యాలని మీ ఊరిలో అనుకోవాలి. ఆ విధంగా మీ ప్రవర్తన ఉండాలి, ఆ విధంగా మీరు నడుచుకోవాలి. సో అదన్నీ చేస్తూ 3 లక్ష్యాలు మీకు చెప్పిపోతారు. మా గురువు గారు అబ్దుల్ కలాం గారు చెప్పారు మాకు, ఈ 3 లక్ష్యాలు ఇవి పెట్టుకోండి మీరు. మొదటిది, మా అమ్మ నాన్నలు మమ్మల్ని చూసి గర్వపడాలి అని విద్యార్థి అనుకోవాలి. అమ్మ నాన్నలు మిమ్మల్ని చూసి ఎట్లా చూడాలి? ఆనందపడాలి, వాళ్ళు గర్వపడాలి. అది మీ నెంబర్ 1 గోల్. రెండవ గోల్, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్కి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళాలి, చీఫ్ గెస్ట్లుగా వెళ్ళాలి. వెళ్తారా మీరందరూ? ఎప్పుడు పిలుస్తారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్లుగా? జీవితంలో ఏదైనా సాధిస్తే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తారు. మొబైల్లో 4 గంటలు ఉన్నాడంటే మిమ్మల్ని ఎవరిని చీఫ్ గెస్ట్ పిలవడు. ఉదయం 10 గంటలకు లేస్తాడంటే మిమ్మల్ని ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలవరు. కాబట్టి మీరందరూ కూడా మీ చీఫ్ గెస్ట్లుగా కావాలి మీ స్కూల్కి. మూడవది, మీ లక్ష్యం జీవితంలో ఏమంటారంటే మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. ఇప్పుడు వస్తారు కదా, ఎవరైనా వస్తే మీరు అందరు పోతారా? ఇప్పుడు ఆటోగ్రాఫ్ కావాలని. అట్లా ప్రజలు మీ దగ్గరికి రావాలా మీ ఆటోగ్రాఫ్ల కోసం. ఈ 3 లక్ష్యాలు పెట్టుకోండి. అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి, ఇలాంటి పిల్లోడు ఉన్నాడు రా మా అబ్బాయి అని చెప్పి గర్వంగా మీ నాన్న అమ్మాయి వెళ్ళి చెప్పుకోవాలి ఊర్లో. అలాగా మీరు ఉండాలి. రెండవది, మీరు జెడ్పిహెచ్ఎస్ అమన్గల్, ఎవరు వచ్చినారు స్టూడెంట్ చేయొద్దు, జెడ్పిఎస్ అమన్గల్, ఆ స్కూల్కి నువ్వు చీఫ్ గెస్ట్గా పోవాలి ఒకరోజు. పోతావా? తర్వాత మీ సంతకాలు ఏమవ్వాలా? ఆటోగ్రాఫర్గా మారాలి. ఎంతమంది చేస్తారు ఈ 3 గోల్స్ నాకు చెప్పండి. ఇక వీళ్ళ ఫోటో తీయనని ఒకటి
ఈ ఫోటో తీసి ఇడబెట్టండి మీదే. మీరు ఈ 3 గోల్స్ సాధించిన తర్వాత సదా వెంకట్ సార్ టిక్కు పెడతాడు ఆడ. ఎందుకంటే ఈ 25 రోజులు కాదు, మీరు జీవితాంతం దీంతో కనెక్షన్ ఉంటారు మీరు. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా బాగా ఎదగాల, మంచి కావాలి, భారత మాతకి మంచి పేరు తీసుకురావాలి. అది మేమందరం కోరుకునేది. ఓకే, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. తల్లిదండ్రులు కూడా మీకు కూడా కొంచెం మాట్లాడాలమ్మా, మీతో కూడా అమ్మా నాన్నలు. మీరు కూడా ఇక స్కూల్కి పంపిస్తున్నాం పిల్లలని, మీ బాధ్యత తీరిపోయిందని మీరు ఊరుకోకండి. ఇక పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాల్సిన బాధ్యత అమ్మా నాన్నలు. స్కూల్లో చదువు నేర్పిస్తారు, మీరు సంస్కారం నేర్పించాలి. స్కూల్లో విద్య నేర్పిస్తారు, మీరు వినయం నేర్పించాలి.